హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత. వెల్కమ్ టు కేత్రెడ్ బ్లాగ్స్. మళ్ళీ ఒక రెసిపీతో మే ముందుకు వచ్చండి. సొరకాయ ఆకుకూరలతో పచ్చడి అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఓకే అండి, పాలకూర, మెంతికూర, పుదీనా, సొరకాయ అండ్ టమాటో, ఇవన్నీ మనం ఆకుకూరలండి. కొంచెం ఇందులో కరివేపాకు ఉంది, కొత్తిమీర ఉందండి. తర్వాత పోపు గింజలు, ఇంగువ, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, ఉప్పు అండ్ పసుపు, ఒక ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు అండి, ఆయిల్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఓకే అండి, ఫస్ట్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం కారం సరిపోదు అనుకుంటే ఇంకొన్ని మిరపకాయలు వేసుకోవచ్చు అండి. నాకు ఇది సరిపోతుంది. ఒక 2 స్పూన్ల ఆయిల్. ఇప్పుడు ఈ ఆకుకూరలు, సొరకాయ అన్నీ వేసేస్తున్నాండి. చూడండి, పుదీనా, పాలకూర, కొత్తిమీర ఇవన్నీ వేసేస్తున్నాను. వేసి ఇవి ఉడకడానికి కొంచెం ఉప్పు వేస్తున్నా అండి, కొద్దిగా. తర్వాత వచ్చేసి పసుపు. దీన్ని కొద్దిసేపు మూత పెట్టేద్దాం, ఇవి మంచిగా ఉడుకుతాయి. ఓకే అండి, మొత్తం మెత్తగా ఉడికేసినాయన్ని బంద్ చేస్తున్నాండి. స్టవ్ని బంద్ చేసి మిక్సీ పట్టేసుకుంటా అండి. ఇప్పుడు నేను రోట్లో దంచుకునే వాళ్ళు మంచిగా రోట్లో దంచుకోవచ్చు, నేనైతే మిక్సీ పడుతున్నాను. ఓకే అండి, నేను ఇది రుబ్బేసిన కదా మిక్సీలో, మీరు రోట్లో కూడా చేసుకోవచ్చు అండి. నేను ఆల్రెడీ పోపు కూడా చేసి పెట్టేశానండి. మనకి పుదీనా, టమాటో, సొరకాయ, కొత్తిమీర, మెంతికూర వేసి చేసిందండి. ఇది పాలకూర అయిపోయింది. మనకి ఓకే అండి, సర్వింగ్ తీసుకుందాం. ఓకే అండి, నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.